ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామన్ గా అడిగే క్వశ్చన్ ఒకటే, ఇన్ని రోజులు ఏమైపోయావక్క, ఇన్ని రోజుల నుంచి అసలు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోకి, అంటే ఈ వీడియోకి నేను ఇన్ని రోజులు కూడా వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అనేది దానికి లింక్ అయి ఉంది. జూన్ 5th అసలు ఏం జరిగింది, నేనేం చేశాను, ఎందుకు ఆ జిన్కి అంత కోపం వచ్చింది నా మీద అనేది ఈ వీడియోలో ఉంది. ఆ తర్వాత జూన్ 6th జరిగింది. కుదిరితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరి పడిందంట అలా ఉంది. అసలే ఒకసారి నెగిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత బుద్ధున్న వాళ్ళెవ్వరు కూడా మళ్ళీ దానికి జోలికి కూడా వెళ్ళరు. అలా కాకుండా ఎలా అయినా సరే నీ అంతు చూస్తా జిన్ అనుకుంటూ అరుంధతిలా బయలుదేరి, ఆ రోజు నేను అసలు ఎంత మందితో మాట్లాడానో ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోదు అని చెయ్యని ప్రయత్నం లేదు. అందుకే ఆ జిన్కి నా మీద బాగా కోపం వచ్చింది అనుకుంటా. ఆ మరుసటి రోజే నన్ను చావగొట్టి చెవులు మూసింది. అసలు ఆ రోజు నేను ఏం చేశాను, ఈ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ కి, ఆ బెంగళూరు డెలివరీ బాయ్ ఇన్సిడెంట్ కి, రెండింటికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలి. నా పేరు సంజన. మేము హైదరాబాద్లో ఉంటాము. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను టీచర్గా జాబ్ చేయాలని ఒక స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఆ స్కూల్ ఏంటంటే మేముంటున్న ఇంటికి చాలా దూరం కావడం వల్ల అదే ఊర్లో ఉంటున్న, అంటే హైదరాబాద్లోనే ఉంటున్న మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి నేను షిఫ్ట్ అయ్యాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ స్కూల్ అనేది చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మా అత్తయ్య మామయ్య ఏంటంటే వాళ్ళిద్దరూ జాబ్ చేస్తారు. వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు ఒక అపార్ట్మెంట్ లో 4th floor లో ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఉండేవి, ఆపోజిట్ ని ఫేస్ చేస్తూ. పైన పెంట్ హౌస్ అన్నమాట. అందులో 2 ఫ్లాట్స్ ఉండేవి. అవి సింగిల్ బెడ్రూమ్, రెంట్ తక్కువ. మా అత్తయ్య మామయ్య ఇద్దరు జాబ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు కుదరినప్పుడు వంట చేయడానికి వంట మనిషి, పని మనిషి కూడా ఉన్నారు. నేను ఆ ఇంట్లో పనిచేసే మెయిడ్, మేమిద్దరం ఒకే రూమ్ లో పడుకుంటాము. మా అత్తయ్య మామయ్య బాబు ఒక రూమ్ లో పడుకుంటారు. నేను రోజు ఆ ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లేదాన్ని. అలా స్కూల్లో 6 months ట్రైనింగ్ తీసుకున్నాక అదే స్కూల్లో టీచర్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 6 months నాకు చాలా బాగుండేది, ఏ ప్రాబ్లం కూడా రాలేదు. ఆ తర్వాత స్టార్ట్ అయింది నాకు. అసలు ఏం జరిగిందంటే, ఒక రోజు రాత్రి నేను పనమ్మాయి ఒకే రూమ్ లో పడుకుంటామని చెప్పాను కదా, నేను బెడ్ మీద పడుకుంటాను, తనేమో కింద పడుకుంటుంది. అది బాగా సమ్మర్ సీజన్ కావడంలో రూమ్ లో వేడిగా ఉండడం వల్ల మా రూమ్ లో ఉన్న కిటికీలన్నీ మేము ఓపెన్ చేసుకునే పడుకునే వాళ్ళం. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మేమిద్దరం పడుకున్నాము. అయితే ఆ రోజు రాత్రి మేమిద్దరం బాగా గాఢ నిద్రలో ఉన్నాము. సడన్ గా బయట ఫుల్ గాలి వచ్చి మా కిటికీ తలుపులన్నీ కొట్టుకుంటున్నాయి. అదే టైంకి మా అపార్ట్మెంట్ కింద కుక్కలు కూడా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి. నేను నిద్రలోనే ఉన్నాను. ఆ కుక్కల అరుపులైతే నాకు వినిపిస్తున్నాయి. సరేలే కాసేపు ఆగిన తర్వాత అవి సైలెంట్ అయిపోతాయి అని అలాగే పడుకొని ఉన్నాను. 5 నిమిషాలు పోయి 10 నిమిషాలు అయింది. అది కాస్త 20 నిమిషాలు అయింది. అయినా సరే అలాగే అరుస్తూ ఉన్నాయి. ఇంకా నాకు చిరాకొచ్చి ఇంకా విండో అయినా క్లోజ్ చేసి పడుకుందామని లేచాను. టైం చూస్తే కరెక్ట్గా అర్ధరాత్రి 1 అవుతుంది. ఎటు చూస్తే మా పనమ్మాయి ఏమో కింద స్పృహ లేకుండా పడుకోనుంది. కిటికీని క్లోజ్ చేద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళాను. ఆ కిటికీని పట్టుకొని మూసేద్దామని కూడా, అసలు ఎందుకు ఈ టైంలో ఇవి ఇలా అరుస్తున్నాయి అని చెప్పి నేను కిందకి చూస్తే అక్కడ దాదాపు ఒక 50 కుక్కల వరకు ఉన్నాయి. వాటి మధ్యలో దాదాపు ఒక 7 feet హైట్ లో ఉన్న ఒక అతను ఒక నల్లటి రగ్గు కప్పుకొని ఉన్నాడు. ఆయన మొహం కూడా మొత్తం రగ్గుతో కప్పుంది. అసలు అది ఎలా అంటే, ఒక రగ్గు, నల్లటి రగ్గు ఒక మనిషి ఆకారంలో పైనుంచి కింద వరకు కూడా నిలబడినట్టుంది. అతని ముందేమో ఒక 20 కుక్కలకు పైగే, అతని వెనక కూడా 20 కుక్కలకు పైగే. దాన్ని చూస్తూ అవి ఏడుస్తూ అరుస్తూ ఉన్నాయి. నేను దాన్ని చూసి భయపడిపోయాను. ఇంకా గబుక్కున విండో క్లోజ్ చేద్దామని దాన్ని లాగేసరికి అదేమో పెద్ద సౌండ్ తో క్లోజ్ అయ్యింది. ఆ కిటికీ చప్పుడుకి అతను పైకి చూశాడు. అప్పుడు నేను ఆయన్ని చూశాను. అది ఒక నల్లటి రూపం. మొహం మొత్తం కాలిపోయింది. ఇంకా నాకు భయం వేసేసి అక్కడి నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ బెడ్ మీద కూర్చి ఫుల్గా
దుప్పటి కప్పుకొని అలాగే పడుకున్నాను. ఆ తర్వాత రోజు పొద్దున్నే నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మ నాన్నకి చెప్పాను, నాకు రాత్రి ఎవరో ఇలా కనిపించారు అని. కానీ వాళ్ళెవ్వరూ అయితే నేను చెప్పింది నమ్మలేదు. పైగా వాళ్ళు నాతో ఏమన్నారంటే, ముందు నువ్వు హారర్ మూవీస్ ఎక్కువగా చూడడం ఆపేయి, లేదంటే ఇలానే ఉంటుంది అనేసి నన్నే తిట్టారు. నేనేంటంటే హారర్ మూవీస్ ఎంత భయంకరంగా ఉన్నా సరే నేను ఒక్కదాన్నే చూస్తాను. సో దానివల్ల నేను కూడా అదంతా నా భ్రమే అనుకొని నార్మల్ గానే ఉన్నాను. ఆ తర్వాత రోజు నుంచి నాకు ఇంకా టార్చర్ స్టార్ట్ అయ్యింది. మాది 4th ఫ్లోర్ అని చెప్పాను కదా, మా ఫ్లోర్ పైన ఒక పెంట్ హౌస్ ఉంటుందని చెప్పాను కదా, కానీ లిఫ్ట్ మా ఫ్లోర్ వరకే వస్తుంది. పైన పెంట్ హౌస్ కి వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా మేము పడుకున్న తర్వాత అర్ధరాత్రి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మా ఫ్లోర్కి వచ్చి ఆగేది. మేమేంటంటే పడుకునేటప్పుడు ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటాము, ఫ్యాన్ వేసుకోము. అదీ కాక మా ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్ లో ఎవరైనా వస్తే మాకు సౌండ్ వినిపించేది. ఆ లిఫ్ట్ సౌండ్ కి నేను లేచి టైం చూస్తే కరెక్ట్ గా మళ్ళీ అర్ధరాత్రి 1 అయ్యింది. అప్పుడు అనుకునేదాన్ని నేను, ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అని. ఏమో ఆపోజిట్ పోర్షన్ వాళ్ళేమో అనుకున్నాను. ఎందుకంటే మా ఎదురింటి ఫ్లాట్ లో ఉండే అంకుల్ క్యాబ్ డ్రైవర్. సో లేట్ నైట్స్ వచ్చేవాళ్ళు ఆ అంకుల్ ఇంటికి. మేబీ ఆ అంకుల్ ఏమైనా వచ్చుంటారేమో అనుకునేసి మళ్ళీ పడుకున్నాను. అదే రోజు రాత్రి మా పెంట్ హౌస్ లో ఏంటంటే 2 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళింటి తలుపులు జనరల్ గా ఏంటంటే కాలింగ్ బెల్ ఉంటుంది కదా, కానీ కాలింగ్ బెల్ ప్రెస్ చేయకుండా చేత్తోనే వాళ్ళింటి తలుపుల్ని ఎవరో దబా బాదుతున్నట్లు సౌండ్ వినిపించిందంట వాళ్ళు పడుకున్నప్పుడు. ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అని వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మాత్రం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదంట. సరే అని వాళ్ళు నార్మల్ గా పడుకున్నారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే మేము లేచి చూస్తే ఆ లిఫ్ట్ లో మొత్తం పాటీ అంటే వాష్రూమ్ అన్నమాట, మా కర్టెన్స్ కి అండ్ మా ఫ్లాట్ లో ఉన్న వాళ్ళ డోర్స్ కి వాళ్ళ కర్టెన్స్ కి అండ్ పైన పెంట్ హౌస్ వాళ్ళకు కూడా ఎవరో గలీజ్ చేసినట్టు మొత్తం అలా అయిపోయింది. లిఫ్ట్ లో మా ఫ్లాట్ లోను మొత్తం బ్యాడ్ స్మెల్. ఇంకా అదంతా చూసి ఆ అపార్ట్మెంట్ లో ఉండే వాచ్మెన్ వాళ్ళు ఏమనుకున్నారంటే అదంతా మా కుక్క చేసిందని ఓనర్ కి కంప్లైంట్ చేశారు. మా ఇంట్లో ఏంటంటే ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. దాన్ని అసలు మేము వాష్రూమ్ కి బయటకే తెచ్చేవాళ్ళం కాదు. ఏదున్నా సరే మొత్తం బాల్కనీలోనే. మేము అసలు డాగ్ ని బయటికి తీసుకురామనే విషయం మా ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ వాచ్మెన్ ఏమో అలా ఓనర్ కి మా మీద కంప్లైంట్ చేశారు. ఓనర్ కి కూడా తెలుసు మా ఇంట్లో డాగ్ ఉందని. కానీ ఓనర్ ఏమో ఫోన్ చేసి మాతో గొడవ పెట్టుకున్నారు. ఇదంతా మీ కుక్క పిల్ల వల్లే జరిగింది, అదే అపార్ట్మెంట్ మొత్తాన్ని గలీజ్ చేస్తుంది, మీరు ఆ కుక్క పిల్లనైనా తీసేయండి లేదంటే ఇల్లు ఖాళీ చేసేయండి అని ఆ రోజు మాతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఇంకా మేమేమో ఓనర్ తో గట్టిగా మాట్లాడాము, మీకు ముందే తెలుసు కదా మా ఇంట్లో కుక్క పిల్ల ఉందనే విషయం, అసలు అది మా కుక్క పిల్ల చేసింది కాదు, మేమైతే ఇల్లు ఖాళీ చేసేదే లేదు అని గట్టిగా మాట్లాడేసరికి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఓనర్ తో పాటు ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కూడా మీ డాగ్ దే ఇదంతా అనేసి అందరూ కూడా మమ్మల్నే బ్లేమ్ చేశారు. అసలు అది చూడ్డానికి ఎలా ఉందంటే ఒక కుక్క కూర్చున్నట్టు లేదు. ఆ రోజు ఎలా అయిపోయింది. ఇంకా మెల్లగా ప్రాబ్లమ్స్ పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆ రోజే కాకుండా ప్రతి రోజు కూడా కరెక్ట్ గా అర్ధరాత్రి 1 గంటకి లిఫ్ట్ దానికంతట అదే గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి మా ఫ్లోర్ లోకి వచ్చి ఆగేది. కానీ అందులో మాత్రం ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను పడుకున్నప్పుడు నా రూమ్ లో ఉన్న కిటికీ దగ్గర నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్లు వచ్చేవి. అండ్ ఎవరా అని నేను చూసినప్పుడు ఆ కిటికీలో నుంచి నాకు ఎలా కనిపించేదంటే ఒక మంట వెలుగుతున్నప్పుడు ఎలా వస్తుంది అలా కనిపించేది. అంత ఏడుపు సౌండ్లు వచ్చినా సరే మా పనమ్మాయి మాత్రం కదలకుండా అలాగే పడుకునేది. ఇంకా పొద్దున్నే లేచి తనతో ఇలా జరుగుతుందని చెప్తే, అక్క నువ్వు ఇలాంటివన్నీ చెప్పకు, ఎందుకంటే నేను అందరి ఇళ్లలోకి వెళ్ళి పని చేసి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోతుంది, ఇలాంటివన్నీ వింటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పింది. నీకు ఏడుస్తున్న సౌండ్లు ఏమైనా వినిపించాయా అని నేను అడిగితే, లేదక్క బాగా పనిచేశాను కదా అలసిపోయి పడుకున్నాను, నాకు అసలు మెలకువే రాలేదు అని చెప్పింది. నాకు ఇలా రాత్రుల్లో ఎవరు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుందని మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. కానీ వాళ్ళెవ్వరూ నమ్మలేదు. ఆఖరికి మా అత్తయ్య మామయ్య కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. ఇంకా
తర్వాత నాకు హెల్త్ కండిషన్ చాలా లో అయిపోయింది. భయంగా ఉండేది. బాడీ మొత్తం కూడా చాలా వీక్ అయిపోయింది. మార్నింగ్ అంతా బానే ఉండేది, కానీ రాత్రి అవుతుందంటేనే భయం స్టార్ట్ అయిపోయేది. డే బై డే కూడా నాకు టార్చర్ ఎక్కువ అయిపోయేది. ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి 1ంటికి మా ఫ్లాట్ డోరు బయట ఎవరో దబా చేత్తో బాదుతుండేసరికి మా ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా ఆ సౌండ్ కి లేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ అక్కడ ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఆ ఒక్క రోజుతో ఆగలేదది. ప్రతి రోజు కూడా ఇలాగే రాత్రి 1ంటికి మా ఇంటి డోర్ కొట్టడం, ఓపెన్ చేసి చూస్తే మాత్రం అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం ఇలానే జరిగేది. ఇంకా అదంతా చూసిన మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను చెప్తుంది నిజమేనేమో అన్న అనుమానం స్టార్ట్ అయ్యింది. నాకేమో నేను రాత్రులు నిద్రపోతున్నప్పుడు మా ఇంటి పైన డాబా పైన ఎవరో రాళ్లు విసురుతున్నట్టు ఆ సౌండ్స్ వచ్చేవి. ఇది పెట్టే టార్చర్ ఎలా అయిందంటే, దీనివల్ల నా హెల్త్ కండిషన్ అనేది బాగా పాడైపోవడం వల్ల నేను స్కూల్ కి వెళ్ళడం కూడా మానేశాను. రాత్రులేమో భయంతో అస్సలు పడుకునేదాన్ని కాదు. ఇంకా తెల్లారితే అప్పుడు పడుకొని మళ్ళీ నైట్ లేచేదాన్ని. అలా రాత్రులు పడుకోకుండా పొద్దున్నే పడుకునేదాన్ని. ఒక రోజు ఏమైందంటే, మా అత్తయ్య మామయ్య ఇద్దరు జాబ్ కి వెళ్ళిపోయారు. బాబు కూడా స్కూల్ కి వెళ్ళిపోయాడు. తను మా ఇంటి ముందున్న స్కూల్లోనే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు మా అత్తయ్య జాబ్ కి వెళ్లే ముందు నాతో ఏం చెప్పిందంటే, బాబుకి లంచ్ బాక్స్ పెట్టేశాను, మధ్యాహ్నం నువ్వు స్కూల్ కి వెళ్ళేసి లంచ్ బాక్స్ వాడికి ఇచ్చేసిరా అని చెప్పింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. 11:30 కలా నేను వాడికి బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసి మెయిన్ డోర్ లాక్ చేసి పడుకున్నాను. చాలా నిద్ర వచ్చేసింది. అలా పడుకున్న నేను సాయంత్రం 4ంటికి సడన్ గా మెలకువ వచ్చి లేచాను. లేచి చూస్తే నా చేతుల మీద మార్క్స్ ఉన్నాయి, గోళ్లతో గీరినట్టు. ప్రతిరోజు కూడా నేను నిద్రపోయి నా చేతుల మీద చూసుకునేటప్పటికి అలానే ఉండేది. కానీ నేనేమో లైట్ తీసుకునేదాన్ని, ఏదో గీరుకొని ఉంటుందిలే అనేసి. కానీ ఈ రోజైతే అలా లేదు. మరీ దారుణంగా నా చేతి మీద పడిన గీతలలో నుంచి రక్తం వస్తుంది. వాటిని చూడగానే నాకు భయం వేసింది. ఇంకా బయటికి పరిగెత్తాను నా రూమ్ లో నుంచి. హాల్లోకి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ ఏమో ఓపెన్ లో ఉంది. నాకు బాగా గుర్తు, నేను పడుకునే ముందు డోర్ని లాక్ చేసే పడుకున్నాను, కానీ అది ఇప్పుడేమో ఓపెన్ లో ఉంది. ఇంకా భయంతో ఫోన్ కూడా తీసుకోకుండా బయటికి పరిగెత్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఫ్లాట్ కి చాలా దగ్గరే. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది. తను కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం అవ్వడంతో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా జరిగిందంతా నేను మా ఫ్రెండ్ కి చెప్పినా తను కూడా నమ్మలేదు. నువ్వు లాక్ చేయలేదేమో, అన్ని హారర్ మూవీస్ ఆ సీరియల్స్ చూస్తూ ఉంటావు, ఇదంతా నీ హాలోజినేషన్ అనేసి చెప్పింది. కాదని ఎంత చెప్పినా ఆఖరికి తను కూడా నమ్మలేదు నన్ను. కాసేపు వాళ్ళ ఇంట్లో ఉండి మా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాను. వాళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా వినలే. వాళ్ళు కూడా సేమ్ హాలోజినేషన్ అండ్ మూవీస్ సీరియల్స్ చూడు ఇంకా ఇలానే ఉంటుంది అనేసి అన్నారు. నా లోపలేమో భయం, ఎవ్వరికి చెప్పినా వినేవాళ్ళు లేరు. ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఆ రోజు రాత్రి అయింది. ఇంకా నాకు చాలా భయం స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది, నాతో ఏమవుతుంది అనేసి అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఇంకా చిన్నగా నా రూమ్ డోర్ ని ఎవరో కొడుతున్నారు. టైం చూస్తే అర్ధరాత్రి 1 అయ్యింది. నా రూమ్ డోర్ ని ఎలా కొట్టేవాళ్ళంటే, మా అమ్మ నాన్న వాయిస్ తో నా పేరు పెట్టి పిలిచేవాళ్ళు డోర్ ఓపెన్ చేయమని. అసలు మా అమ్మ నాన్న ఇక్కడెందుకుంటారు, ఎవరా అని వెళ్ళి చూస్తే ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ కాసేపటి తర్వాత మా అత్తయ్య వచ్చి నా రూమ్ డోర్ కొట్టి నన్ను బయటికి రా అని పిలుస్తున్నట్టు నాకు వినిపించింది. ఈ టైంలో ఎందుకు పిలుస్తుందా అని వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. సరే అని వాళ్ళ రూమ్ కి వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టి వాళ్ళని లేపి, ఏంటి ఎందుకు నా డోర్ కొట్టారు అని అడిగితే, వాళ్ళేమో మేమెప్పుడు కొట్టాము, మేము పడుకున్నాం కదా అని ఇలా అనేవాళ్ళు. ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఇలానే జరిగేది. నాకు ఒక రోజు నాకు చాలా ఫీవర్ వచ్చేసింది. ఎంతగా అంటే నా రూమ్ బయట నుంచి కాలు పెట్టడానికి కూడా నాకు భయం వేసేది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ నాన్నకి కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను హాస్పిటల్లోనే 3 days ఉన్నాను. ఇంకా టెంపరేచర్ నార్మల్ అయిపోయిందని నన్ను డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్లో నాతో పాటు మా అమ్మ నాన్న ఉన్నారు. ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన రోజు మా అమ్మ ఏం చెప్పిందంటే, ఎందుకు ఆ రకంగా భయపడుతున్నావు, సరే నీకు అవన్నీ అలా అనిపిస్తున్నాయి కదా, ఆ రూమ్ లో పడుకోకు, ఈ రోజు వేరే రూమ్ లో పడుకొని చూడు, అప్పుడు కూడా నీకు అలానే అనిపిస్తే ఏమైనా చేద్దాము అని చెప్పింది. సరేనని
అనుకొని నేను రూమ్ షిఫ్ట్ అయ్యి ఆ రోజు రాత్రి వేరే రూమ్ లో పడుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి కూడా నాకు అలాగే ఎవరో బయట ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించాయి. ఇంకా పొద్దున్నే లేచి మా అమ్మతో చెప్పేసరికి మా అమ్మ ఇలా కాదు అనేసి నాంపల్లి దగ్గరికి తీసుకొని వెళ్లారు, ఒక దర్గా దగ్గరికి. అక్కడికి వెళ్ళగానే ఆడవాళ్ళు లోపలికి రాకూడదని మగవాళ్లే లోపలికి వెళ్ళాలి అన్నారు. ఇంకా నేను మా అమ్మ బయట కూర్చున్నాము. ఇంకా బాబా నా దగ్గరకు వచ్చి ఒక తజ్బీన్ ఇచ్చారు, అంటే రుద్రాక్షమాల లాగుంటుంది. ఆయన నాకు ఒక మంత్రాన్ని చెప్పారనమాట. ఆ మంత్రాన్ని నేను ఆ మాలలోని పూసలు మొత్తం అయిపోయేంత వరకు చదవమన్నారు. అందులో దాదాపు 100 పూసలకు పైగే ఉంటాయి. అదంతా చదివిన తర్వాత నన్ను కళ్ళు మూసుకోమన్నారు. నేను ఆయన చెప్పినట్టే మొత్తం చేసి కళ్ళు మూసుకోగానే ఒక నల్లటి ఆకారం నాకు కనిపించింది. నాకు ఇలా కనిపించింది అని ఆయనతో చెప్పగానే, ఎన్ని రోజుల నుంచి నీకు ఇలా కనిపిస్తుంది అని అడిగారు. దాదాపు 6 నెలలు అవుతుంది అని చెప్పాను. మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు రాలేదు, మీరు ఇక్కడికి రావడం అనేది చాలా ఆలస్యం చేశారు అని చెప్పారు. మేమేమో అర్థం కానట్టు అలాగే చూస్తుండేసరికి అప్పుడు ఆయన మాతో ఏం చెప్పారంటే, అది మామూలు దయ్యం కాదమ్మా, అది ఒక జిన్ అన్నారు. ఆ మాట వినడం కూడా మేము అదే ఫస్ట్ టైం. అసలు అది ఏంటో కూడా మాకు తెలీదు. ఇంకా మా అమ్మ ఆ బాబాని అడిగారు జిన్ అంటే ఏంటి అని. అది చాలా పవర్ఫుల్ అమ్మా, చాలా కష్టం దాని నుంచి తప్పించుకోవడం అని చెప్పేసరికి ఆ మాటలు విన్న మా అమ్మ బాగా భయపడిపోయి ఇంకా ఏడవడం మొదలు పెట్టింది. పాప ఇలా జరుగుతుందని చెప్తూనే ఉంది. మేమే ఇన్ని రోజులు తనని నమ్మలేదు అని. తన హెల్త్ కూడా చాలా పాడైపోయింది. అందులోనూ ఈ మధ్య తను ఎప్పుడు ఒంటరిగా తన రూమ్ లో ఉన్న లైట్లన్నీ ఆపేసి ఆ చీకటి గదిలోనే ఒంటరిగా ఉంటుంది. అసలు ఆ రూమ్ లో నుంచి బయటికే రావట్లేదు, ఎవరితో మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. అసలు మమ్మల్ని చూస్తేనే తను చిరాకు పడుతుంది. ఇలా తన ప్రవర్తన మారేసరికి మీ దగ్గరికి తీసుకొచ్చాము అని చెప్పి ఏడ్చేసింది. నేను చిన్న చిన్న దయ్యాల్ని తరిమి కొడతాను కానీ దీన్ని తరిమేయడం మాత్రం నా వల్ల కాదు. అయినా సరే మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాకు చేతనైంది నేను చేస్తాను, కానీ ఇలా చేయడం వల్ల పూర్తిగా సమస్య తీరిపోతుందని కూడా నేను భరోసా ఇవ్వలేను మీకు అని చెప్పి ఒక కొబ్బరికాయని ఒక ఆకుపచ్చటి క్లాత్ లో కట్టి దాన్ని మా ఇంటి గుమ్మానికి కట్టమని మాకు ఇచ్చారు. అలాగే ఆ కొబ్బరికాయకి రోజు సాయంత్రం పూట మా ఇంట్లో ధూపు వేసి దానికి చూపించాలి, అంటే అగరబత్తి లాంటిది ఇల్లు మొత్తం కూడా ఊద్వేయమని చెప్పారు. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే అగరబత్తిని చేతిలో పట్టుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే దానికున్న నిప్పు వల్ల అది మా దగ్గరికి రావడానికి కూడా భయపడుతుందంట. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, అది మీ పాప దగ్గరికి కూడా రాదు అని చెప్పి నాకు ఏదో ఒక మంత్రం ఇచ్చారు, డైలీ అది చదవమని. సరే అని అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసి ఆ బాబా గారు చెప్పినట్టే చేసాము. ఆ రోజు నుంచి అది మా పేరెంట్స్ ని కూడా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది. రాత్రైతే చాలు ఆ ఏడుపు సౌండ్లు నాతో పాటు మా పేరెంట్స్ కూడా వినిపించేవి. ఆయన చెప్పినట్టు ఇదంతా చేసిన తర్వాత కూడా అంతకు ముందంతా ఎలా ఉండేదంటే, మా డోర్ పక్కనే లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు కూడా అర్ధరాత్రి 1ంటికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మా ఫ్లోర్ లోకి వచ్చి ఆగేది. ఆ తర్వాత మా ఫ్లాట్ డోర్ ని కొట్టేది కదా. కానీ ఇప్పుడు కొబ్బరికాయ కట్టినప్పటి నుంచి అది లిఫ్ట్ లో రావడం లేదు. లిఫ్ట్ కి ఆపోజిట్ లో స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి రావడం మొదలు పెట్టింది. ప్రతి రోజు కూడా అర్ధరాత్రి 1ంటికి. ఎందుకని లిఫ్ట్ లో రావట్లేదు అంటే, లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే లిఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ లో మా డోర్ ఉండేది, అక్కడేమో కొబ్బరికాయని పెట్టాం కదా, అందుకే అది రాలేకపోతుంది. సో అందుకని మెయిన్ డోర్ కూడా కొట్టలేకపోతుంది. దానికోసం అని అదేం చేసిందంటే, స్టెప్స్ నుంచి వచ్చి స్టెప్స్ కి దగ్గరే మా పేరెంట్స్ రూమ్ విండో ఉంటుంది, అది కొట్టేది. అప్పుడు మా వాళ్ళకి కూడా అర్థమైంది నేను చెప్పింది కరెక్ట్ అని. వాళ్ళు కూడా భయపడడం స్టార్ట్ చేశారు. ఆ జిన్ మా డోర్ దగ్గరికి రాలేకపోతుంది అని కోపంతో మళ్ళీ రాళ్లు విసిరినట్టు టెర్రస్ మీద మేము నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి విపరీతమైన సౌండ్స్ వచ్చేవి. అక్కడితో దాని ఆగడాలైతే ఆగలేదు, రోజు రోజు కూడా ఎక్కువైపోయాయి. ఇంకా మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి తలుపులు కూడా కొట్టడం స్టార్ట్ చేసింది. ఒక రోజు ఆ జిన్ మా ఎదురింటి ఫ్లాట్ వాళ్ళ తలుపు కొట్టింది అర్ధరాత్రి 1ంటికి. వాళ్ళేమో మేము కొట్టామని బయటకు వచ్చి మా డోర్ ని కొట్టారు. వాళ్ళని మాకు తెలియదు కాబట్టి
కాబట్టి ఆ రోజు రాత్రి అయితే మేము డోర్ తీయలేదు. కానీ మా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఇదే ఫేస్ చేశారు. ఇంకా నేను ఎటు వెళ్ళినా కూడా అగరబత్తిని అంటించుకొని వెళ్ళేదాన్ని. లిఫ్ట్ లో కానీ నా రూమ్ నుంచి బయటికి వెళ్ళాలన్నా అలాగే వెళ్ళేదాన్ని. ఒక రోజు రాత్రి మా అత్తయ్య మామయ్య ఇద్దరు బయటికి వెళ్ళి కూడా చాలా లేట్ గా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఫోన్ చేసి గేట్ దగ్గర ఉన్నామని చెప్పడంతో వాళ్ళని తీసుకురావడానికి నేను అగరబత్తిని ముట్టించుకొని వాళ్ళకి ఎదురుగా వెళ్ళాను. అది చూసి మా ఫ్లాట్ లో వాళ్ళందరూ నవ్వేవాళ్ళు. ఏంటి వీళ్ళకేమైనా పిచ్చా ఇలా చేస్తున్నారు అనేసి. ఈ అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వల్ల అలా చేస్తుందేమో అనుకో, వీళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అలాగే చేస్తున్నారేంటి అని మమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా చూసేవాళ్ళు. ఇంకా మమ్మల్ని మొహం మీదే అడగడం మొదలు పెట్టారు. మేము ఇలా జరుగుతుందని చెప్పినా వాళ్ళు నమ్మలేదు. సరే నువ్వు చెప్పేది నిజమో కాదో ఇప్పుడే తెలుసుకుందామని చెప్పి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఉన్న రూమ్ కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. ఆ సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యిందంటే కరెక్ట్ గా అర్ధరాత్రి 1ంటికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో దానంతటా అది ఓపెన్ అయిపోయేది. చూస్తేనేమో అందులో ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ మా ఫ్లోర్ కి వచ్చి లిఫ్ట్ ఆగేది. మా ఫ్లోర్ కి వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన తర్వాత సీసీ కెమెరా మొత్తం డాట్స్ చుక్కల్లాగా బ్లర్ గా ఉంది. అస్సలు వర్క్ అవ్వలేదు. అదే టైంకి అన్ని ఫ్లోర్స్ లో ఉన్న సీసీ కెమెరాస్ కూడా వర్క్ అవుతున్నాయి. కానీ మా ఫ్లోర్ లోది మాత్రం పని చేయడం లేదు. అదంతా చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ అని. నిజమే, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని వాళ్ళకు కూడా భయం స్టార్ట్ అయింది. ఇంకా అందరూ కూడా జాగ్రత్తమ్మా, మంచి దగ్గర చూపించుకోండి అని చెప్పారు మాతో. ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ అది నన్ను చాలా సతాయించేసింది. ఎలా అంటే నా వెనకే అది ఉన్నట్టు, లేకపోతే నా పక్కనే ఉండి చూస్తున్నట్టు. చివరికి నేను మనుషుల్ని చూసినా సరే వాళ్ళు కూడా జిన్నేమోనని భయపడే స్టేజ్ కి అయితే వచ్చేసాను. ఆ బాబా గారు మాతో ఏం చెప్పారంటే ఆ జిన్ కి తన గొంతుని తన శరీరాన్ని కూడా మార్చే శక్తులుంటాయని. మా బావ వాళ్ళకి ఇలాంటి వాటి గురించి చూసే వాళ్ళు తెలుసంట, ఒకళ్ళు ఉన్నారని మా అమ్మతో అన్నారు. అత్తయ్య ఎందుకైనా మంచిది ఒకసారి నాకు తెలిసిన వాళ్ళకి చూపిద్దామా అని అడిగితే మమ్మేమో ఇప్పుడు ఎందుకులే, బాబా గారు చూస్తున్నారు కదా చూద్దాంలే అంది. అప్పటి నుంచి మేము ప్రతి వారం కూడా దర్గా దగ్గరికి వెళ్లే వాళ్ళం. అది మా ఇంట్లోకి రాకుండా ఉంటుంది కానీ మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. మా రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి అది ఏడవడం, డోర్ తీ అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేది. అదంతా మేము బాబాకి చెప్తే ఆయనేమో కష్టం, ఇంకా నాతో అయితే కాదు, దానికి చాలా పవర్స్ ఉన్న వాళ్ళు కావాలి, జిన్ని తీయడానికి వేరే వాళ్ళు ఉంటారు చూడండి, నాతో అయితే ఇంకా కాదమ్మా అని చెప్పేసరికి ఇంకా మాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము ఆ బాబా గారిని నమ్మి ప్రతి వారం కూడా ఆ దర్గా దగ్గరికి వెళ్లి ఇచ్చిన కొబ్బరికాయని మారుస్తూ ఉండాలి. ఇంట్లో పెట్టిన కొబ్బరికాయని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొత్తది ఇస్తారనమాట. ఈసారి మాత్రం ఆ బాబా గారు ఇదంతా చెప్పి కొబ్బరికాయని కూడా ఇవ్వలేదు. నా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. నేను ఇంకా భయంతో అందరికీ చెప్పేదాన్ని, నాతో ఇలా అవుతుంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిచ్చి దానిలా ప్రవర్తించేదాన్ని. ఇంకా మా అమ్మకి మా బావ చెప్పిన విషయం గుర్తుకొచ్చి మా బావకి కాల్ చేసి చెప్పింది. బాబా గారు ఇలా చెప్పేశారు అని చెప్పడంతో మా బావ తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇలా జరుగుతుందని ఆయనకి చెప్పారు. అది విన్న ఆ స్వామీజీ గారు నేను ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నానో ఆ డ్రెస్ కలర్ తో సహా మొత్తం నాకు జరిగిందంతా చెప్పేశారు. నేను అదంతా అవును నిజమే అని చెప్పడంతో ఆయన నేను ఒకసారి మీ ఇల్లుని చూడాలి అని అనడంతో మా అమ్మ కూడా దానికి సరే అని చెప్పారు. యాక్చువల్లీ మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన ఏమో శ్రీశైలంలో ఉన్నారంట, రావడానికి ఒక వారం పడుతుంది అని చెప్పారు. అప్పటి వరకు కూడా మీరెవ్వరూ భయపడకండి, నేను చెప్పినట్టు చెయ్యండి అని, నేను ఇప్పుడు చెప్పేది మొత్తం రికార్డ్ చేయండి అన్నారు. ఆయన కొన్ని మంత్రాలను చదివారు, నేను అవి రికార్డ్ చేశాను. అవి రోజు కూడా మీ ఇంట్లో సాయంత్రం పూట ప్లే చేయండి, నేను వచ్చే వరకు కూడా ఇదే చేయండి అని చెప్పారు. నేనేమో రోజు సాయంత్రం అయ్యేసరికి నా మొబైల్ ఫోన్ లో దాన్ని ఆన్ చేసి నా రూమ్ లో హాల్లో ఇల్లు మొత్తం కూడా ఆ మంత్రాలు వినపడేలా మొబైల్ ని నా చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని. అలా ఒక వారం రోజుల తర్వాత ఆ స్వామీజీ గారు మా ఇంటికి వచ్చారు. నా రూమ్ ని చూశారు. దుర్గాదేవి అమ్మవారి ఫోటోని నా విండో దగ్గర పెట్టారు. దీన్ని మాత్రం తీయొద్దు అని చెప్పారు. ఆ విండోకి దారంతో ఏదో మంత్రం చదువుతూ కట్టారు. ఆ వచ్చిన రోజే ఆ స్వామీజీ గారు మా ఇంట్లో పూజ చేసి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఏవేవో సీట్స్ వేసి మా మదర్ తో చెప్పారు, నేను ఒక వారంలో వస్తాను, ఈ లోపు మీరు జాగ్రత్తగా ఉండండి.
పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని రావాలి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా అని చెప్పారు. అండ్ నాతో ఆయన ఏం చెప్పారంటే, నీకు ఏమైనా భయంకరమైన శబ్దాలు వినిపించినా, నీకు భయం గనక వేస్తే నువ్వు నట్టింట్లోకి వచ్చి ఈ కర్పూరంని వెలిగించమని మంత్రించిన కర్పూరం ఇచ్చారు నాకు. ఇదంతా చూసిన మా అమ్మ ఆయనతో ఏం చెప్పిందంటే, స్వామీజీ మేము ఇక్కడుంటేనే కదా ప్రాబ్లం, మేము ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాకు సమస్య తీరిపోతుంది కదా అని అడిగితే, స్వామీజీ అలా మాత్రం చెయ్యొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అది మీ అమ్మాయితో పాటే వస్తుంది, ఎందుకంటే అది ఆ రోజు మీ అమ్మాయిని చూసే మీ అమ్మాయి కోసమని మీ ఫ్లాట్ కి వచ్చింది. ఆ ఆత్మ ఏదైతే ఉందో అది మీ పాప జోలికి రాకుండా కట్టడి చేయాలి తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవ్వదు అని మా అమ్మతో చెప్పి నా చేతికేమో 2 నిమ్మకాయలనిచ్చి, వీటిని రోజు నువ్వు రాత్రి పడుకునేటప్పుడు నీ దిండు కింద పెట్టుకొని పడుకోమని చెప్పారు. నేను ఒక వారంలో పూజకి కావాల్సినవన్నీ తీసుకొని వస్తాను, అప్పటి వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పేసరికి మా పేరెంట్స్ కూడా సరే అని చెప్పి ఆ స్వామిని పంపించేసి వచ్చారు. నేను ఆ రోజు రాత్రి ఆ స్వామీజీ గారు ఇచ్చిన నిమ్మకాయలను పెట్టుకొని పడుకున్నాను. ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఒక 2 రోజుల తర్వాత నాకు నా రూమ్ లో ఉన్న విండో దగ్గర ఒక మంటలాగా కనిపిస్తుంది. ఫుల్ గా విండో ఓపెన్ చేసి అసలు అక్కడ ఏముందో అని చూద్దామంటే ఆ స్వామీజీ ఏమో మంత్రం చేసి ఏదో తాడులు కట్టేశారు. మేమేమో ఆ స్వామీజీకి ఫోన్ చేసి మాకు ఇలా కనిపిస్తుంది అని చెప్తే ఆయనేమో అదంతా దాని ట్రిక్స్, ఆ కిటికీని మీ చేత ఎలాగైనా సరే ఓపెన్ చేపించడానికే, మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని బయటికి రప్పించడానికే ఇదంతా చేస్తుంది, అదేం చేసినా సరే మీరేమీ పట్టించుకోవద్దు అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత రోజు నుంచి మా ఇంటి మేడ మీద రాళ్లతో కొట్టే సౌండ్స్ ఫుల్ గా వినిపించడం మొదలయ్యాయి. ఇంకా గట్టిగా ఏడవడం అని అలా సౌండ్స్ మాకు వినిపించినప్పుడల్లా మేము ఆ స్వామీజీ ఇచ్చిన కర్పూరంని ఇంట్లో వెలిగించే వాళ్ళం. అలా 1 వీక్ అయిపోయింది. ఆ తర్వాత స్వామీజీ మా ఇంటికి వచ్చారు, హోమంలా చేశారు. అప్పుడు దాన్ని పిలిచి దానితో మాట్లాడి అసలు అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని అన్ని విషయాలు తెలుసుకొని మాతో ఏం చెప్పారంటే, అది ఒక జిన్ ఆత్మ, ఎవరో దాన్ని చేతబడి చేసి వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. ఆ టైంలోనే నువ్వు దాన్ని చూసావు, అది కూడా నీకు అట్రాక్ట్ అయ్యి నువ్వు పెంట్ హౌస్ లో ఉంటావు అనుకొని వాళ్ళ డోర్ ని కొట్టి డైలీ వచ్చేది. ఆ తర్వాత కొన్ని రోజులకి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు అని కనుక్కొని మీ ఇంటికి వచ్చేది. దానితో పాటు నిన్ను కూడా దాని లోకంలోకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి అప్పుడు పూజ చేసి నాకు ఒక తాయెత్తుని కట్టారు. పూజ చేసి దాన్ని కట్టడి చేశాం కాబట్టి మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోకుండా ఇంటిని ఖాళీ చేయొచ్చు అని చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి మేము ఆ ఇంటిని ఖాళీ చేయాలనే చూసాము, కానీ ఏవేవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతూ వచ్చింది. చివరికి మేము ఆ ఇంటిని అయితే ఖాళీ చేసాము. ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు 10 ఇయర్స్ అవుతుంది. మేము ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసిన దగ్గర నుంచి ఆ ఇంటికి కొత్త వాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు తప్ప ఎవ్వరూ అయితే ఆ ఫ్లాట్ లోకి రెంట్ కి రావట్లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది. ఆ ఇంటి నుంచి మేము వచ్చేసిన తర్వాత ఒకసారి నేను నా ఫ్రెండ్ తో కలిసి ఆ రూట్ వైపు వెళ్తూ ఆ అపార్ట్మెంట్ చూపించి, ఇదిగో ఇక్కడే నేనున్నాను, నాకు ఇలా జరిగింది అని చెప్పాను. ఆ తర్వాతే దారిలోనే నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన మా అమ్మ వాళ్ళేమో అసలు ఎందుకు అటువైపు వెళ్ళావు అని చాలా తిట్టారు. అప్పటి నుంచి నేను ఆ ఇంటి దరిదాపులకు కూడా వెళ్ళను. అందులోనూ ఆ స్వామీజీ ఏం చెప్పారంటే, ఆ ఏరియాకైతే అస్సలు వెళ్ళొద్దు, మీరు పొరపాటున వెళ్ళారో మళ్ళీ అది మీ వెంట పడుతుంది అని చెప్పారు. ఆ స్వామీజీ చెప్పిన ఈ విషయం నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత గుర్తుకొచ్చింది. ఒకప్పుడు నేను దయ్యం లేదు, దేవుడు లేడు అని ఉండేదాన్ని, కానీ ఈ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడైతే నా లైఫ్ లో జరిగిందో దాని తర్వాతే నేను నమ్మడం స్టార్ట్ చేశాను. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన చుట్టూనే చాలానే ఉంటాయి, కానీ అవి మన గ్రహ బలాలు ఎప్పుడు బలహీనంగా ఉంటాయో అప్పుడు అవి మనల్ని పట్టుకోవడానికి చూస్తూ ఉంటాయి. ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ సంజన. ఈ స్టోరీ విన్న తర్వాత మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అదేంటంటే తనని పట్టుకున్నది కూడా జిన్నే, ఆ బెంగళూరు డెలివరీ బాయ్ ని పట్టి పీడిస్తున్నది కూడా జిన్నే. సో ఈ అమ్మాయిని దాని బారి నుంచి కాపాడిన స్వామీజీతో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని తను ఈ ఇన్సిడెంట్ ని ఇన్స్టాలో షేర్ చేసి కూడా దాదాపు 1 వీక్ అయింది. నేను జూన్ 5th చూసాను. తనతో మాట్లాడిన తర్వాత ఇదే ఆలోచన నాకు వచ్చి ఆ స్వామీజీ నెంబర్ అడిగాను. తనేం చెప్పిందంటే, ఆ గురువు గారు నెంబర్ ఎవరికి ఇవ్వద్దన్నారు, కావాలంటే
నేను మాట్లాడతాను, కాన్ఫరెన్స్లో పెడతాను, మీరు మాట్లాడండి అని చెప్పింది. సరే అని కాన్ఫరెన్స్లో పెట్టారు. నేను ఆ గురువు గారితో కూడా ఎక్కువగా మాట్లాడలేదు. జస్ట్ మీకు ఒక వీడియో సెండ్ చేస్తాను, అది చూసి మీరే చెప్పండి అని చెప్పా. సరే పంపించండి అని నాకు నెంబర్ ఇచ్చారు. నేను వాట్సాప్లో ఆ వీడియో సెండ్ చేశాను. ఆ వీడియో ఏంటంటే ఆర్సీబీ విన్ అయిన రోజు తీసిన వీడియో అది. ఎవరు ఆ వీడియోలో ఏంటంటే తన రూమ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి అది ఏడుస్తూ ఉంది. ఆ సౌండ్స్ అనేవి దాంట్లో ఉన్నాయి. ఆ వీడియో ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఆయన నన్ను కాల్ చేయమన్నారు. కాల్ చేసిన తర్వాత ఆయన నాకు ఈ అబ్బాయి ఇప్పటి వరకు కూడా నాతో చెప్పని విషయం ఒకటి చెప్పారు, కావాలంటే కనుక్కోండి నిజమేనా అని. ఇంకా ఆయన నాతో ఏమన్నారంటే అమ్మాయివి కాబట్టి నీతో అన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పారు. ఇంకా నేను తనకి కాల్ చేసి ఆ బెంగళూరు అబ్బాయికి కాల్ చేసి అడిగాను, ఇలా ఇలా అంటున్నారు నిజమేనా అని. తను కూడా నిజమే అని చెప్పాడు. అదేంటంటే ఆ జిన్ ఫిజికల్ గా ట్రై చేస్తుందంట. ఈ అబ్బాయి ఏమో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ వచ్చినప్పుడేమో నేను లేచి వాటర్ తాగేసి వాష్రూమ్కి వెళ్ళి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను, ఇలా జరుగుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే తను నాకు కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం ఇలా చెప్పి నేను ఇలా ఇలా చెయ్యండి అని చెప్పాను, అప్పటి నుంచి అలా జరగట్లేదంట. అసలు తను ఇప్పటి వరకు కూడా నాతో ఈ విషయం అనేది షేర్ చేసుకోలేదు. కానీ ఆ గురువు గారు చెప్పిన తర్వాత నాకు అసలు షాక్. మళ్ళీ ఆయనకి కాల్ చేసి మాట్లాడితే ఆయన బెంగళూరు వచ్చి పూజ అదంతా చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. చాలా అమౌంట్ చెప్పారు. అది మనం సామాన్యులం అయితే తట్టుకోలేము, అంత ఇవ్వలేము అని అడిగాము. కానీ ఏంటంటే వాళ్ళకు కూడా చేసినందుకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి కదా. సో నేను గట్టిగా అడగలేకపోతున్నాను. ఈ గురువు గారితో మాట్లాడక ముందు ఏం జరిగిందంటే అదే రోజు నేనేం చేశానంటే ఈ అబ్బాయికి బెంగళూరులో మసీదు వాళ్ళు ఇంత అమౌంట్ కి చేస్తానన్నారు కదా, వాళ్ళ నెంబర్ ఇవ్వండి నాకు, వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడాలి అని అడిగేసరికి తను నాకు నెంబర్ సెండ్ చేశాడు. ఫస్ట్ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా సరే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు, వాట్సాప్ లోనే చాట్ చేశారు. అసలు ఎవరు మీరు, ఎందుకు చేస్తున్నారు, ఇలా మాట్లాడారు. ఇంకా నేను తనకి చెప్పానన్నమాట, నిజంగా వాళ్ళు చేసే వాళ్ళేనా, వాళ్ళు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని. దానికి తను ఏమన్నాడంటే నేను ఈవినింగ్ మసీద్కి వెళ్ళి వాళ్ళతో కాల్ చేయిస్తాను అని చెప్పాడు. సరే అని వెళ్ళి వాళ్ళతో మాట్లాడించాడు. ఇంకా నేను వాళ్ళని అడిగానమాట, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, అంత అమౌంట్ అయినా ఫిక్స్డా, ఏమైనా తగ్గిస్తారా అని అడిగితే ఇంకా వాళ్ళు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, ఈ బుధవారం కల్లా ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పారు. ఎందుకంటే నాకు కూడా తెలుసు అనమాట, ఈ మధ్యలో అయితే చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ అన్ని మీకు చెప్పాలంటే ఒక పెద్ద లాంగ్ వీడియో ఒకటి చేస్తే మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది నేను ఎందుకు ఇంతమందికి కాల్ చేశానో. సో ఏంటంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అని ట్రై చేస్తూ అందరితోనూ మాట్లాడాను జూన్ 5th. సరే వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేనేమనుకున్నానంటే సరే ఈ బుధవారం కల్లా ఏదో ఒకటి ఫైనల్ చేసేయాలి, దీని బారి నుంచి ఎలాగైనా అబ్బాయిని కాపాడాలి, నేనే హెల్ప్ చేస్తాను, నాకు తోచిన మొత్తం కాకపోయినా నాకు తోచినంత ఇస్తే తను మిగిలిన అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటాడు అని చెప్పి ఆ రోజు రాత్రి అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను అనమాట, రేపు పొద్దున ఎలాగలా డిసైడ్ చేసుకోవాలి అనేసి. మేబీ అదే నేను చేసిన మిస్టేక్ అని ఆ తర్వాత రోజు నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి కూడా నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. తెల్లారితే జూన్ 6th మా పెళ్లి రోజు అనమాట. ఫస్ట్ టైం మేమిద్దరం ఒకే చోటుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాకు పెళ్ళి ఇప్పటికి 4 years అవుతుంది. ఇప్పటి వరకు జరుపుకున్న మ్యారేజ్ డేలో ఎప్పుడు కూడా మేమిద్దరం కలిసి ఒక చోట లేము. ఫస్ట్ టైం మేమిద్దరం కేరళలో ఒకే చోటుండి మా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని మేము ప్లాన్ వేసాము. ఆ రోజు మేము అరౌండ్ 12కి అలా బయటికి వెళ్ళి దారిలోనే రెస్టారెంట్లో బిర్యానీ అది తినేసి బీచ్కి వెళ్ళాము, కొచ్చి బీచ్కి. ఆ రోజు బీచ్లో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. అక్కడే షాపింగ్ కూడా చేసేసి అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరేసరికి రాత్రి 8 అయ్యింది. మా ఇంటి దగ్గర నుంచి ఆ బీచ్కి వెళ్ళడానికి 2 hours టైం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఒకవేళ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మేము అలా దారిలో వస్తున్నప్పుడు పక్కనే చిన్నపిల్లల పార్క్ ఉంది. నేను అప్పటికే అన్నాను ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది, వద్దు అని. కానీ మా వారు ఏమన్నారంటే ఎటు లేట్ అయ్యింది కదా, దానివల్ల ఇప్పుడు మన బాబు చేసే ఎంజాయ్మెంట్ ని ఎందుకు మిస్ చేసుకోవాలి, పర్లేదులే రా అని పార్క్ కి తీసుకెళ్లారు. మేము పార్క్ నుంచి బయటకు వచ్చేసరికి టైం 8:40 అయ్యింది. ఇంకా దారిలో ఆగి కొబ్బరి బొండ నీళ్లు కొన్ని స్నాక్స్ తినేసి మేము కరెక్ట్ గా మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇంకా అలాగే మేము సగం దూరం ముందుకు
వచ్చేసరికి గూగుల్ మ్యాప్ ఆల్రెడీ చూపిస్తుంది హెవీ ట్రాఫిక్ ఉంది, అక్కడ లేట్ అవుతుంది, 20 మినిట్స్ పైగే వెయిట్ చేయాలి అని. ఎందుకంటే ఆ రూట్ లో రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒక సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకో సైడ్ ఏమో చిన్న రోడ్ లా ఉంది. అందులోనే వెహికల్స్ మొత్తం వెళ్ళాలంటే టైం ఎక్కువ పడుతుంది, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి గూగుల్ మ్యాప్ లోనే షార్ట్ కట్ రూట్ చూపించింది. అది ఇంకా ట్రాఫిక్ లో ఆగడం ఎందుకులే, ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చులనే మా వారి షార్ట్ కట్ తీశారు. అదే మేము చేసిన మిస్టేక్ ఏమో. ఆ గూగుల్ మ్యాప్ చూపించిన షార్ట్ కట్లోనే వెళ్ళాము, కానీ ఒక చోట మా వారు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక రూట్లో వెళ్ళాల్సింది ఇంకొక రూట్లోకి బండి తిప్పేసరికి వెంటనే గూగుల్ మ్యాప్ రీరూట్ చేసేసింది. అసలు మాకు అర్థం కూడా కాలేదు మేము ఎక్కడ దారి తప్పాము. అంతకుముందు చూస్తే ఏమో టైం తక్కువ చూపించింది, 15 మినిట్స్లో వెళ్ళిపోతారని. ఇప్పుడేమో ½ అన్ అవర్ టైం చూపిస్తుంది. అందులోనూ రాత్రి టైం కదా, అప్పటికే 10:30 అలా అవుతుంది. ఇంకా మా వారు అర్థం కాక అలాగే ఇంకా తీసుకెళ్తున్నారు. అసలు చెప్పాలంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చాలా భయంకరంగా ఉంది ఆ రోడ్డు. అసలు అంత మట్టి రోడ్డు, వన్ సైడ్ వెళ్లే వెహికల్ కి మాత్రమే అది. ఎదురుగా ఏ బండి వచ్చినా సరే మన బండిని పక్కకు తీయడానికి కూడా లేదు, అలా ఉంది రోడ్డు. చుట్టుపక్కల మొత్తం చీకటిగా పొలాలు, దట్టమైన చెట్లు, అలా ఉంది రోడ్డు. ఆ రోడ్ని అంత చీకట్లో చూసేసరికి ఇంకా నాకు చాలా భయం వేసేసింది. ఏంటి దేవుడా, ఉన్నట్టుండి అసలు ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ ఏదైనా బండి ఎదురుగా వచ్చినా బండి పక్కకు తీయలేము, అసలు ఏంటి ఇది అని. అందులోనూ అది రీరూట్ చేసిన రూట్లో మా బండి తప్ప మా వెనక ఎవ్వరూ రావట్లేదు. వామ్మో, ఇప్పుడు కూడా దాన్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అసలు మీతో షేర్ చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అంతా సెట్ అయిన తర్వాత అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, మేము ఏం ఫేస్ చేసామో మొత్తం మీకు షేర్ చేస్తాను. ఆ రోజు రాత్రి నాకైతే బొమ్మ కనిపించింది. నిజానికి మేము వేరే రూట్లోకి వెళ్ళేలా చేసింది అదేనంట. మీరు అనుకోవచ్చు, మీరు అందరికీ చెప్తారు కదా ఇలా చేయొద్దు, అలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని. మరి మీరు జాగ్రత్తగా ఉండలేదా అని. అది అవకాశం కోసం ఎదురు చూసి మరీ కొట్టింది. ఆ పరిస్థితుల్లో అసలు ఏం చేయడానికి కూడా లేదు, అలా అయిపోయింది. దాన్ని తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు భయం వేస్తుంది. అండ్ తను నాకు ఏం చెప్పిందంటే, నేను ఆ గురువు గారి నంబర్ తనని అడిగాను కదా, ఇంకా అప్పటి నుంచి తనకి ఒక నల్లటి నీడ తన ఇంట్లో ఎవరో ఉన్నట్టు అలా అనిపిస్తుందంట అమ్మాయికి. తను ఆ గురువు గారితో నాకు కాన్ఫరెన్స్ కాల్ కలిపింది కదా, తను మాట్లాడి పెట్టేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పవర్ పోవడం ఇలా జరిగేసరికి తనకి భయం వేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసిందంట. 3 days నుంచి కూడా అమ్మాయి ఇలాగే సఫర్ అవుతుందంట. నేను పెట్టిన పోస్ట్ చూసి తను నన్ను అడిగింది, ఏమైందక్క, మీరు 5th కదా స్వామీజీతో మాట్లాడింది, 6th ఏమైంది అని. ఇలా అడిగి నాకు ఇలా జరుగుతుంది అప్పటి నుంచి అని చెప్పింది. మీ అందరికీ ఒక్కటి చెప్తాను వినండి. ఎక్కడో బెంగళూరులో ఉన్న దయ్యం నిజంగా కేరళకు వచ్చిందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే అది ఒక మనిషి చుట్టూ ఉండి ఆ మనిషిని ఎలాగైనా తనతో పాటు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎవరెవరు సహాయం చేస్తున్నారో దానికి తెలియకుండా ఉంటుందా? అందుకే కదా వాళ్ళ తాతగారిని కూడా చంపేసింది. ఒక మనిషి ఆలోచన అనేది ఎంత ఫాస్ట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి అనుకోండి, దానికంటే ముందే మన ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోతాయి. అంతే ఫాస్ట్ గా దయ్యం కూడా ఉంటుంది. ఇంకొంతమంది ఏమో ఇంకా మాట్లాడరా మీరు అబ్బాయితో అని అడుగుతున్నారు. మీ పరిస్థితే ఇలా ఉంటే ఇంకా అబ్బాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటున్నారు. నిజమే, అబ్బాయిది దారుణమైన పరిస్థితే. కానీ ఎవరో ఒకళ్ళ దగ్గర కొంచెం డబ్బు అనేది అరేంజ్మెంట్ చేసుకుని దాని నుంచి బయటపడచ్చు. దాని వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారో, నిజంగా దాని బారి నుండి బయటపడాలనే ఉద్దేశం ఉంటే ఎక్కడో చోట సీరియస్ గా ట్రై చేసి ఆ డబ్బు అరేంజ్మెంట్ చేసుకొని దాని నుంచి బయటపడాలని కోరుకుందాము. ఇంకొంతమంది QR కోడ్ పెట్టండి మేము ఇస్తాం మనీ అంటున్నారు. వద్దండి, అసలు ఎవ్వరు కూడా ₹1 కూడా ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఇస్తానన్నా సరే నేనైతే అస్సలు తీసుకోను. మీరు మనీ హెల్ప్ చేసి ఆ తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, సో అందువల్ల చెప్తున్నాను, ఇది నాతోనే ఆగిపోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. తన గురించి తను ఎలా ఉన్నాడనేది నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అర్ధరాత్రి సమయంలో బయట కుక్కలు మరుగుతుంటే అవి ఎందుకు అరుస్తున్నాయా అని క్యూరియాసిటీతో చూడడం మాత్రం మానేయండి. అలా చూసినందుకే దారిన పోయే ఆ జిన్ను వాళ్ళ ఫ్లాట్ లోకి వచ్చి తనని పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, సర్టెన్ ఏజ్ అనేది మీ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏది పడితే అది చెప్పరు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్తారు. సో అబద్ధము ఇదంతా నీ భ్రమ అని కొట్టి పారేయకుండా వాళ్ళు చెప్పేది కొంచెం సీరియస్నెస్ గా తీసుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ బారి నుంచి వాళ్ళని కాపాడడానికి ట్రై చేయండి. సో విన్నారు కదా ఈ
ఇన్సిడెంట్ని. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.